So, what is freedom in Christ? క్రీస్తులో స్వాతంత్రం అనగా ఏమిటి? Everyone is looking for freedom in this world. ఈ లోకంలో అందరూ కూడా స్వాతంత్రం కొరకు వెతుకుతున్నారు. I mean, Sandeep spoke about how India got freedom and how freedom fighters fought for us. సందీప్ ఏ విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో చెప్పాడు, ఏ విధంగా మనల్ని పోరాడారు So, చెప్పాడు. man is also looking for freedom. మానవుడు కూడా స్వాతంత్రం కొరకు వెతుకుతున్నాడు. I'll give you a few examples. Man looks for freedom from sin, పాపము నుంచి విడుదల కొరకు from చూస్తున్నాడు, sickness, రోగము నుంచి విడుదల కొరకు, from financial problems, ఆర్థిక సమస్యల నుంచి విడుదల, from lust. కోరికల నుంచి కూడా విడుదల కావాలని He might చూస్తున్నాడు. have many more. ఇంకా ఎన్నో ఆ విధంగా Man చెప్పుకోవచ్చు. wants freedom from mental, physical and emotional problems that he goes through. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికమైన సమస్యల నుంచి విడుదల కావాలని చూస్తున్నాడు. If you're not free, you're in bondage. మీరు స్వేచ్ఛను అనుభవించట్లేదంటే మీరు బంధకాల్లో ఉన్నట్టే. Okay, I want you to think about these questions for some time. ఈ కొన్ని ఈ నమూనాలను మీరు గమనించాలని చెప్తున్నాను. Think about these questions. వీటి గురించి ఈ ప్రశ్నలను కాసేపు మీరు ఆలోచించండి, ధ్యానించండి. Okay, what is real freedom? You see, man wants freedom, right? మనిషికి స్వాతంత్రం కావాలని What is the చెప్తారు. real freedom that God wants for man? దేవుడు మనిషికి ఇవ్వాలనుకున్న నిజమైన స్వాతంత్రం ఏమిటి? I want you to think about that question. దీని గురించి ఆలోచించండి కాసేపు. You have books and pens with you? మీ దగ్గర మీ పుస్తకాలు, పెన్నులు ఉన్నట్టయితే Possible, please write it down. దయచేసి ఇది రాసుకోనండి. Or else వీలైతే you can listen to this video which will be posted on YouTube. యూట్యూబ్ లో ఈ వీడియో ఉంటుంది, తర్వాత దీన్ని మీ కొరకు పంపుతారు. Okay, what is the real freedom that God wants for man? మానవుడు అనుభవించాలనుకున్న నిజమైన స్వాతంత్రము దేవుడు ఏది I ఇవ్వాలనుకుంటున్నాడు? want you to think about it. దీని గురించి మీరు ఆలోచించాలని What is the ఆశిస్తున్నాను. real freedom that man, in man's perspective, మనిషి దృష్టిలో నిజమైన స్వాతంత్రం ఏమై ఉండవచ్చు? in what areas are we struggling in as a man? ఎటువంటి విషయాలలో కష్టపడుతూ ఉన్నాము? How can we attain freedom that Jesus can give us? క్రీస్తు ఇవ్వగలిగిన ఆ స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా పొందుకోవచ్చు? ఈ Okay. ప్రశ్నలు. How can we receive freedom that Jesus wants to give us? యేసుక్రీస్తు మనకి ఇవ్వాలనుకున్న స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా పొందుకోగలము? And after we receive in freedom, how do we continue to walk in that freedom? ఆ స్వాతంత్రాన్ని పొందుకున్న తర్వాత దానిలోనే ఏ విధంగా నిలబడి ఉండగలుగుతాము? And one more last question. How can I walk in financial freedom? Hallelujah. మీరు ఎప్పుడన్నా have you ever seen a bird in a cage? ఒక పంజరంలో ఉన్న పిచ్చుకను ఎప్పుడైనా మీరు చూసారా? చిలుకనగా All through its life, it's confined to this particular thing. దాని జీవిత కాలం అంతా కూడా ఈ పంజరంలోనే అది బంధించబడి ఉంటుంది. Even though we are not in a cage, but we still are bound in a cage. మనం కూడా అటువంటి పంజరంలో లేకపోయినప్పటికీ అటువంటి బంధకాల్లోనే జీవిస్తూ ఉన్నాము. There are many things that we are struggling in our lives. మన జీవితాల్లో అటువంటి అనేక సమస్యలతో మనము కష్టపడుతూ ఉన్నాము. The real freedom is when the bird gets cageless. నిజమైన స్వాతంత్రము పంజరంలో నుంచి ఆ చిలక I బయటపడిన. want you to write the word cageless. పంజరము లేకుండా ఉండడము అనే మాట రాయాలి. Cageless. పంజరము లేదు. Hallelujah. Amen. So we are all stuck in our cages. మనమందరం కూడా మనం పంజరాల్లో బంధింపబడ్డాము. What kind of cages? You might know that. మీకు తెలుసు మీరు ఎటువంటి పంజరంలో ఉన్నారనేది. Sickness, రోగము, sin, పాపము, poverty, పేదరికము, all these things have power over us. వీటన్నిటి కూడా మన మీద ఒక శక్తి కలిగి ఉన్నవి. No peace in relationships. సంబంధాలలో సమాధానం లేకపోవడం That's also a cage. అది కూడా ఒక విధమైన పంజరమే. So we are stuck in many cages. మనం అటువంటి అనేక పంజరాల్లో బంధింపబడ్డాము. No, the real freedom is when you come out of that cage. స్వాతంత్రము అటువంటి పంజరాల నుంచి మనము బయటికి రాగలిగినప్పుడే అనుభవిస్తాము. You know, a person, when he has done something wrong, he's been caged. తప్పు చేసినప్పుడు ఒక మనుషుడు అటువంటి ఒక పంజరంలో చిక్కబడుతున్నాడు. He's put in jail. ఒక చెరసాల్లో That వేయబడుతున్నాడు. means he's cut off from the entire world outside. ఈ లోకమంతటితోటి కూడా అతనికి ఎటువంటి సంబంధం Doesn't have లేకుండా access to anything. దేనికి కూడా అతనికి సంబంధము కలిగి ఉండదు. Many are struggling like that in our cages. చాలా మంది మనలో అటువంటి చెరసాల్లోనే ఉండి But Bible కష్టపడుతున్నాము. says, whom the Son sets free is free indeed. కానీ
కుమారుడు ఎవరికైతే విడుదల కలుగ చేస్తున్నారో వారు నిజంగా విడుదల పొంది So I ఉన్నారని asked వాక్యం you all these చెప్తుంది. questions in my beginning of the message. నేను ఈ వాక్యం చెప్పక ముందు మిమ్మల్ని ఈ ప్రశ్నలన్నీ కూడా అడిగాను. What are the questions I asked you? నేను ఏ ప్రశ్నలు What అడిగాను? is the real freedom that God wants us to expect? మనం అనుభవించాల్సిన నిజమైన స్వాతంత్రము దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? Okay, I'm going to turn from Luke chapter 13. లూకాసు వార్త 13వ అధ్యాయము. See, my calling is a Bible teacher. నేను బైబిల్ బోధకుడుగా పిలువబడి ఉన్నాను. That's my anointing. దేవుడు నాకు కలుగ చేసిన అభిషేకం అది. And I like to see the word very carefully. నేను వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. And I want to read and understand what God wants to explain that to me. దేవుడు నాకు నేర్పించాలనుకున్నది నేను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. Many times my meditation is all about studying a particular incident. చాలా సార్లు నేను కొన్ని సంఘటనల మీద ధ్యానం చేస్తూ ఉంటాను. And then I try to understand what is that the Lord wants to learn and apply in my life. దీని నుంచి దేవుడు నేను ఏది నేర్చుకోవాలనుకుంటున్నాడు అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. So today I want to present to you one woman who is in the Bible that is recorded as a woman with a spirit of infirmity, was bent for 18 long years. ఆమె ఒక రోగపు ఆత్మ చేత బంధింపబడి 18 సంవత్సరాలుగా వంగిపోయి ఉన్న ఒక స్త్రీ గురించి. Now I asked you all to bend in the beginning, right? మీరందరూ కూడా వంగి నిల్చోవాలని నేను ముందు చెప్పాను. Now you are not able to bend for 1 minute. ఒక్క నిమిషం కూడా ఆ విధంగా వంగి నిల్చోలేకపోయారు. Some people I saw in the crowd, they didn't bend at all. కొంతమంది గుంపులో అసలు వంగను కూడా వంగలేదు, చేత కాలేదు. But this lady was bent not 1 day, 1 week, 18 long years. కానీ ఈ స్త్రీ ఒక్క రోజు కాదు, ఒక వారం కాదు, 18 సంవత్సరాలు అలా వంగిపోయి ఉంది. Think about a life completely bent like this. ఆ విధంగా వంగిపోయి జీవితం జీవించాలంటే ఆలోచించండి ఒకసారి. What can you do? ఏం చేయగలుగుతారు? How can you live? ఏ విధంగా జీవించగలుగుతారు? What can you see around? మీరు మీ చుట్టుపక్కల ఏమైనా చూడగలరా? ఉట్టి కాలు కనిపిస్తుందా? You only see your legs. మీరు మీ కాలం తప్పి ఏం చూడలేరు. You only see the ground. మీరు కేవలం నేలను మాత్రమే చూడగలరు. They say that when the pig is being slaughtered, the first time it sees the heavens, it seems. The pig. పందికి దాన్ని నరికినప్పుడే మొట్టమొదటిసారిగా పైకి చూడగలదు. It always sees down, the pig. అది ఎప్పుడు నేల వైపే చూస్తున్నాడు. But when it is about to die, then it will see heaven and say, "Oh, how beautiful the heaven is." అది చచ్చిపోయే ముందు అటు ఆకాశం వైపు చూసి అబ్బాయి ఎంత బాగుంది పైన అంటూ ఉందంట. We also have forgotten to see how wonderful the world around us. మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అందంగా ఉందో మర్చిపోయామండి. Jesus said, "I've come to give you light." That means I've come to set you free from darkness into marvelous light. యేసే అన్నాడు, నేను మీకు వెలుగు కలుగ చేయడానికి వచ్చిన, అంటే అంధకారంలోంచి అద్భుతమైన వెలుగులోనికి మిమ్మల్ని నడిపించడానికి. That means I want you to walk your life in freedom. మీరు మీ జీవితాన్ని స్వాతంత్రంలో జీవించాలని నేను ఆశిస్తున్నాను. And my word, the word of God is a map. It's a guidebook for us. It's a manual for us. It's a lamp for us that will make us walk in light. ఈ వాక్యము, దేవుని వాక్యము దీపముగా, ఒక మ్యాప్ గా, ఒక ప్రణాళికగా ఆ స్వేచ్ఛలో నడవడానికి మనకు మార్గం చూపిస్తుంది. The word of God is like exactly GPS. ఈ దేవుని వాక్యము GPS లాగానే పనిచేస్తుంది. I don't know how to go to some place. ఒక చోటికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. If I want to go to some place, I don't know. I put the location. Let's say I put Erramanzil or Charminar or anything like that. When I put it in the GPS, it will show me exactly how to reach there. నేను ఒక చోటికి వెళ్ళాలనుకున్నాను, చార్మినార్కు, ఎర్రమంజిల్కు. నాకు తెలియని చోటికి ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు నేను GPS పెట్టినప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడే చూపిస్తుంది. I'm telling you, God's word has every principle that can set you free. దేవుని వాక్యంలో ప్రతి ఆలోచనలా మీకు స్వాతంత్రాన్ని కలగ చేస్తుంది. For our healing, స్వస్థత గురించి, for our finances, ఆర్థిక విషయాల్లో, for our marriage issues, వివాహ సంబంధాలు, for any issue that you're going through in life. మీరు ఎటువంటి సమస్యలో జీవితంలో అనుభవిస్తున్నా కూడా God's word is a GPS. దేవుని వాక్యము GPS లాగా Say this, పనిచేస్తుంది. God's word, దేవుని వాక్యము నా GPS అని చెప్పండి. దేవుని వాక్యము నా GPS. దేవుని వాక్యము నాకు వెలుగు. దేవుని వాక్యము నాకు మార్గము. Hallelujah. God's word will lead me to my destination. దేవుని వాక్యము నేను చేరవలసిన చోటికి నన్ను నడిపిస్తుంది. So let's study about this woman. ఈ స్త్రీని గురించి మనము చదువుకుందాము. Okay, I want you to underline certain lines in your Bible as I'm teaching this. ఈ వాక్యాన్ని నేను బోధించేటప్పుడు మీరు కొన్ని వచనాలు అండర్లైన్ చేసుకోవాలని ఆశపడుతున్నాను.
Verse number, Luke chapter 13, verse number 10. లూకా 13వ అధ్యాయం 10వ వచనం దయచేసి అండర్లైన్ చేసుకోండి. And he was teaching in one of the synagogues on the Sabbath. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో So who was బోధించినప్పుడు teaching? ఎవరు బోధిస్తున్నారు? Who was teaching? ఎవరు నాతో బోధిస్తున్నారు? మాట్లాడాలమ్మా కొంచెం. చెప్పండి, ఎవరు బోధిస్తున్నారు? మీరు మాట్లాడకపోతే నేను పండుకుంటా అనుకుంటా మిమ్మల్ని అంతా. వెనకాల అందరికి వినిపిస్తుంది కదా. Who is teaching? ఎవరు బోధిస్తున్నారు? Yesaya. Jesus is teaching on what day he was teaching? ఏ రోజు ఆయన బోధిస్తున్నాడు? On a Sunday, let's say. For Jews it is on a Sabbath, that is on a Saturday. But we have on a Sunday. యూదులకేమో అది విశ్రాంతి దినముగా ఉంటుంది, మనకు అందరికి ఆదివారం అనుకుందాము. Okay, Jesus was teaching on a Sunday. యేసు ప్రభు ఆదివారము బోధిస్తూ ఉన్నాడు. Jesus went to a church. ఆయన ఒక చర్చికి వెళ్ళాడు. So very important thing, you also have to go to church. ముఖ్యం, మీరు కూడా అందరూ ఆదివారం గుడికి వెళ్ళాలి. Amen. Jesus went to a church to teach on a Sunday. యేసు ప్రభు ఆదివారము చర్చిలోకి వెళ్ళి బోధిస్తున్నాడు. And behold, there was a woman which had a spirit of infirmity for 18 long years. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. Hallelujah. The first thing you need to learn, మీరు నేర్చుకోవాల్సిన మొదటి విషయము, it doesn't mean that if you're going to church, you'll walk in freedom. మీరు చర్చికి వెళ్ళినంత మాత్రాన స్వాతంత్రంలో జీవిస్తారని అర్థం కాదు. This lady, I think, might be going to the same church for 18 long years. నేను అనుకుంటాను 18 సంవత్సరాలుగా ఈమె ప్రతి వారము చర్చికి అక్కడికి Maybe వెళ్తుంది. more than that or less than that also, I don't know. దానికంటే ఎక్కువ కావచ్చు, లేకపోతే తక్కువ కూడా కావచ్చు. But was she healed? కానీ ఆమెకు స్వస్థత కలిగిందా? So think about this question. ఒకసారి గమనించండి, We ఆలోచించండి. can go to Sunday to church. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూనే The ఉండవచ్చు. real freedom is when you receive the word by faith. కానీ విశ్వాస సహితంగా వాక్యాన్ని స్వీకరించినప్పుడే నిజమైన Just చేర్చగలరు. reading the Bible, going to church will not get you results. కేవలం బైబిల్ చదివి చర్చికి వెళ్ళినంత మాత్రం మీకు ఎటువంటి మార్పు We are కలగదు. reading Bible like a book. బైబిల్ ను ఒక బుక్ లాగా చదువుతుండొచ్చు. No, but we come to church like a religious practice. ఒక మత ఆచారం లాగా చర్చికి వస్తూ ఉండవచ్చు. But we have to come with expectation. కానీ మనము ఆశతో చర్చికి రావాలి. Every Sunday we are coming to church and our situation is the same. That means there's something that is not going right for us. మీరు ప్రతివారం చర్చికి వచ్చి మీ జీవితాలలో ఎటువంటి మార్పు లేనట్టయితే ఏదో అక్కడ తప్పు జరుగుతుంది. 18 years that lady went to church. 18 సంవత్సరాలు చర్చికి వెళ్ళింది ఆ స్త్రీ. మాట్లాడాలమ్మా, అవునా కదా? చూస్తారు కదా మీరు బైబిల్లో. How many years? ఎన్ని సంవత్సరాలు? She's going to church. ఆమె చర్చికి వెళ్తుంది, but there is no breakthrough in her life. కానీ ఆమె జీవితంలో ఎటువంటి విడుదల అనుభవించలేదు. అయ్యగారు, నేను 10 సంవత్సరాల నుంచి పోతున్నా అయ్యగారు, కానీ ఏం జరగడం నా జీవితంలో. దేవుని నమ్ముకున్నా నేను ఏం జరగలేదు. మన పరిస్థితులు కూడా ఇవే ఉన్నాయి. హల్లెలూయా. ఆమెకు మార్పులు లేవు, మన జీవితంలో కూడా there is no freedom. ఎటువంటి స్వేచ్ఛ లేదు. మళ్ళీ ఏం చేస్తున్నాం సంఘం పోయి మనం? What are we doing when we going to church? చర్చికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాము? We have to go with expectation. మనం చర్చికి వెళ్ళినప్పుడు ఆశ కలిగి వెళ్ళాలి. We have to receive the word with gladness. దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంగా స్వీకరించాలి. She went to church but nothing happened to her. ఆమె చర్చికి వెళ్తుంది, కానీ ఏమి కూడా లాభం లేదు. Ask yourself, how long I'm going to church? ఎన్ని సంవత్సరాలుగా నేను వెళ్తున్నాను? మిమ్మల్ని growing? ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నానా? Am I physically growing? నేను శారీరకంగా ఎదుగుతున్నానా? Am I growing in my healing? నా స్వస్థతలో నేను Am I growing in my finances? నా ఆర్థిక విషయాల్లో ఎదుగుతున్నానా? Am I growing in my family? నా కుటుంబ పరిస్థితుల్లో నేను ఎదుగుదల చూస్తున్నానా? We have to be connected to that church. అటువంటి సంఘము. And we have to be the church that shares this life-giving word. అటువంటి వాక్యాన్ని పంచే సంఘముగా మనం ఉండాలి. El Shaddai Church is like that. El Shaddai Church అటువంటి సంఘం. Hallelujah. We are doing seminars so that you can receive the word. దేవుని వాక్యాన్ని పొందుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేపడుతూ ఉన్నాము. Pastor Sandeep is doing discipleship program in Hindi service. హిందీలో పాస్టర్ సందీప్ గారు శిష్యత్వపు కార్యక్రమాన్ని చేస్తున్నారు. వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. You have to learn the word so that the truth will set us free. మీరు ఈ వాక్యాన్ని నేర్చుకుంటే ఆ సత్యము మీకు స్వతంత్రులుగా చేస్తుంది. పిల్లలు స్కూల్ పోతున్నారమ్మా, స్కూల్ పోయి ఏం నేర్చుకోకపోతే ఆ స్కూల్లో ఫీజు కడతారా మీరు? పోయి చెప్పండి నాకు ఒక మాట. ఏం స్కూలు? మా భార్య ఎప్పుడు చెప్తా ఉంటుంది, నా పేరు చెప్పింది, ఆమె పేరు చెప్తుంది. ఆమె చెప్తుంది, ఒకసారి మా కొడుకు కొంచెం మార్క్స్ ఏమైనా తక్కువ వచ్చింది అనుకోండి, ద మార్క్స్ ఆర్ లెస్, వాట్ ఆర్ ద టీచర్స్ డూయింగ్? మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకో, టీచర్లు ఏం చేస్తున్నారా అని. ఐ సే as parents we have to teach. నేనంటాను తల్లిదండ్రులుగా మనం కూడా కొంచెం నేర్పించాలి. మనం ఫీజు కడుతున్నాం కదా, వాట్ ఆర్ దే డూయింగ్?
ఎంత డబ్బులు కట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారా అని తను Hallelujah. There should be a change in our lives. మన జీవితాల్లో మార్పుని చూడాలి. Every Sunday there should be change. ప్రతి ఆదివారము జీవితంలో మార్పు Come with a కనబడాలి. receiving heart. ఆ స్వీకరించే హృదయంతో రావాలి. 18 years she went to church. 18 సంవత్సరాల చర్చికి వెళ్ళింది But ఆమె. nothing happened to her. She was always bent. ఆమెలో ఏ మార్పు లేదు, వంగి జీవిస్తూ ఉంది. మీరు నడవండి మా ఇంట్లో వంకొని ఇట్లా చూడండి ఏమేం చేస్తారో చూడండి మీరు. ఆమె పరిస్థితి చూడండి. చర్చ్కి వచ్చినప్పుడు ఆమె కుర్చీలో ఎట్లా కూర్చుంది నాకు తెలియదు, ఎట్లా కూర్చుందేమో తెలియదు నాకు. బట్ 18 years. 18 సంవత్సరాలు. Hallelujah. But the amazing important thing here is, ఇక్కడ అద్భుతమైన ఒక విషయం ఏంటంటే, she came to church when Jesus was there in the church. Hallelujah. యేసుక్రీస్తు ఆ చర్చ్ లో ఉన్నప్పుడు ఆమె చర్చికి వచ్చింది. ఆ సండే నేను లీవ్ తీసుకున్నాను అనుకో, యేసు ప్రభు ఆ సండే చర్చ్కి వచ్చింది అనుకో, ఈ అద్భుతం పోయినట్టే. Hallelujah. Are you understanding what I'm trying to say? నేను చెప్పదలుచుకుంది She was there the Sunday that Jesus was teaching in the synagogue. ఏ రోజైతే ఆ చర్చ్ లో యేసయ్య బోధిస్తున్నాడో ఆ రోజే ఆమె చర్చికి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. That matters the most of everything else. అన్నిటికంటే ముఖ్యమైనది అది. To see your miracle, walk in to the church with expectation. మీరు మీ అద్భుతాన్ని చూడాలనుకుంటే మీరు ఆశ కలిగి సంఘంలో అడుగు పెట్టండి. Never give up hope. నిరీక్షణను ఎప్పుడు కూడా కోల్పోవద్దు. Every year, every day I came, every Sunday I'm coming, 18 years I'm coming, nothing is happening, no freedom. Why should I come when Jesus is there? ప్రతిరోజు వస్తున్నాను, ప్రతి వారం వస్తున్నాను, ప్రతి సంవత్సరం వస్తున్నాను, ఏమి జరగట్లేదు, యేసయ్య ఉన్నప్పుడు మాత్రం ఎందుకు రావాలి? రావాలా? Hallelujah. One Sunday will be a day of miracle for you. ఆ ఒక్క ఆదివారమే మీ జీవితాల్లో అద్భుతాలు జరిగే ఆదివారం. 18 years one side, one Sunday can change your life. 18 సంవత్సరాలు ఒక వైపు, ఆ ఒక్క ఆదివారం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. Because Jesus saw her. ఎందుకంటే ఆ రోజు యేసయ్య ఆమెను, The word will come and change your life. ఆ వాక్యము మీ యొద్దకు వచ్చి మీ జీవితాన్ని But come మార్చివేస్తుంది. with hope. కానీ నిరీక్షణతోటి రావాలి. See, she could have given up in her life. ఆమె జీవితంలో She చేతులెత్తేయవచ్చు. could have quit in her life. ఆమె చేతులెత్తేసి Never give up ఓడిపోవచ్చు. on your situations. మీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా Every వదిలిపెట్టవద్దు. situation will change in the name of Jesus. యేసు నామములో ప్రతి పరిస్థితి Because మారిపోబోతుంది. we come to encounter the living God. ఎందుకంటే మనం సజీవుడమైన దేవుని ఎదుర్కోవడానికి His వస్తున్నాం. word is alive. ఆయన వాక్యము His సజీవమై presence is ఉన్నది. real. ఆయన సన్నిధి So when నిజమైనది. we come, we receive with hope. కాబట్టి మనం వచ్చినప్పుడు నిరీక్షణతో ఆశతో వస్తూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Amen. So be when Jesus is in the house. యేసయ్య గృహంలో ఉన్నప్పుడు అక్కడ మీరు రావడానికి ఇష్టపడండి. Hebrews 10:23 says, హెబ్రీ 10:23 let's hold on to the confession of our hope without wavering, because one who has made the promise is reliable. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాము. Don't give up on your hope. నిరీక్షణను ఎప్పుడు వదిలిపెట్టవద్దు. ఎవరితో చెప్పాలమ్మా ఇప్పుడు? మీ పక్క వారితో చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడాలా సరేనా? Don't give up on your hope. మీ నిరీక్షణను వదిలివేయవద్దు. Hold on to your hope. మీ నిరీక్షణను పట్టుకొని Hold ఉండండి. on to what you're believing. మీరు నమ్మేదాన్ని గట్టిగా God is పట్టుకోనండి. going to do a miracle. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు Don't leave your చేయబోతున్నాడు. hope. మీ నిరీక్షణను వదిలిపెట్టవద్దు. Because He has promised. ఎందుకంటే ఆయన వాగ్దానం And He is చేస్తున్నాడు. reliable to fulfill His word. ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడై So ఉన్నాడు. every Sunday come with hope. కాబట్టి ప్రతి ఆదివారము ఆశతోటి రావాలి, మీరు ఒక బ్యాగ్ వేసుకొని నిరీక్షణతో రావాలా? రావాలి. ఏం బ్యాగ్ అంటే బ్యాగ్ ఆఫ్ హోప్. మీరు నిరీక్షణ అనే సంచిని పట్టుకొని రావాలి. అసలు బ్యాగ్ తీసుకురాకపోతే ఏం దొరకదు. మీరు ఆ సంచి మోసుకురాకపోతే ఏం తీసుకొని పోలేరు. హల్లెలూయా. ఖాళీ ఇప్పుడు కూరగాయల మార్కెట్ పోతే ఏం చేయాలి మనము? సంచి ఎంత పెద్ద సంచి ఉంటే అంత పెద్దగా తీసుకోవచ్చు. మా మమ్మీ అంటే ఒక్కోసారి ఇంత పెద్ద సంచి ఎందుకు రా బాబు అని. వారం సరిపో కూరగాయలు పట్టుకురావాలంటే మనము సంచి పెద్దగా తీసుకుపోవాలి. సో ద మోర్ యువర్ హోప్, ద మోర్ యు విల్ రిసీవ్. మీరు ఎంత ఎక్కువ నిరీక్షణ కలిగి ఉంటారో అంత ఎక్కువగా మీరు పొందుకోబోతున్నారు. When Jesus told Peter, "Come, let's go for fishing." యేసయ్య పేతురుతో మనం చేపలు పట్టడానికి వెళ్దాం పద అన్నాడు. He only got one net and one boat. ఆ పేతురు ఒకటే వల పట్టుకున్నాడు, ఒక పడవను పట్టుకొని పోయాడు. బాబు నేను బిల్ స్టోర్ ఎవరు తెలుసా నీకు? Who is calling you? నేను తెలుగులో చెప్తే నువ్వు ఇంగ్లీష్ చెప్పాలి. Who is calling you? నిన్ను ఎవరు పిలుస్తున్నారు? Jesus is calling you. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. Jesus is saying, let's go for fishing. యేసయ్య అంటున్నాడు మనం వెళ్ళి చేపలు పడదాం అంటున్నాడు.
it's not one chapa you'll fish. నువ్వు ఒక్క చేపను పట్టలేవు అక్కడ. Who's calling you? The master who made the fishes is calling you. నేను ఎవరు పిలుస్తున్నారు? ఆ చేపలను సృష్టించిన యజమానుడు నిన్ను పిలుస్తున్నాడు. You should have come with hope. ఆశతోటి రావాలి. Peter only took one boat. పేతురు ఒక్క పడవను పట్టుకున్నాడు. But you know, the boat was sinking because the fish was so much. ఎంత చేపలు అధికంగా వచ్చాయంటే ఆ పడవ మునిగిపోసాగింది. And the net was tearing. ఆ వల కూడా పిగిలిపోతూ ఉంది. Peter had to call, నాయనా యోహాను, నాయనా అందరు రండి, ఇక్కడ చూడు ఎన్ని వచ్చినాయి ఇక్కడ మనకి. You see, you should take the bag of hope. ఈ నిరీక్షణ సంచిని మోసుకొని వెళ్ళాలి మీరు. That is the bag of hope which will fill your life with goodness. ఆ నిరీక్షణ సంచి మీ జీవితాన్ని మంచి వాటితో, శ్రేష్టమైన వాటితో నింపుతుంది. You will never experience freedom if you don't have hope. మీరు నిరీక్షణ లేకపోతే మీరు స్వాతంత్రాన్ని అనుభవించలేరు. Hallelujah. You can't experience healing if you don't have hope. మీకు నిరీక్షణ లేకపోతే స్వస్థతను అనుభవించలేరు. You can't experience financial breakthrough if you don't have hope that one day the Lord will bless the work of my hands. దేవుడు మీ చేతి పనిని దీవిస్తాడు ఒక రోజున నిరీక్షణ మీరు లేకపోతే మీరు ఆర్థిక దీవెనను I will be in a పొందలేరు. place where I'll give millions to others. ఇతరులకు లక్షలు కోట్లు ఇవ్వగలిగే చోట నేను నిలబడతాను. ఆ నిరీక్షతో మనము పనిచేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. పుట్టి ఆమెను సందీప్ గారు చెప్తున్నారు లక్షలు నేను ఇస్తా అంటే. ఆమేన్. హల్లెలూయా. How many people will give? You should have so much that you will give lakhs to others. మీకు ఎంతగా మీరు పొందుకోవాలంటే ఇతర లక్షలు ఇట్లా చేతితో ఇచ్చేయగలిగారు. ఎంతమంది కావాలటువంటి పరిస్థితులు. కొంతమంది చేతులు చెప్తారు ఇప్పుడు. వద్దా? ఎంతమందికి ఆశ లేదండి. బ్యాగ్ వేసుకోవాలమ్మా. నిరీక్షణ బ్యాగ్ వేసుకుంటేనే మనకు జీవితం ముందుకు పోతుంది. హల్లెలూయా. We have to put the bag of hope. మనం ఆ నిరీక్షణ అనే సంచిని చేత పట్టుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. So this lady came to Jesus. ఈ స్త్రీ యేసయ్య యొద్దకు వచ్చింది. And Bible says, బైబిల్ చెప్తుంది, and behold there was a woman which had a spirit of infirmity for 18 years. ఈ బలహీన పరుచు దయ్యం పట్టిన స్త్రీ 18 ఏళ్ల నుంచి అక్కడ ఉందని చెప్తుంది. What caused infirmity in her body? ఈ బలహీనత ఏం కలగ చేస్తుంది ఆమె శరీరంలో? What caged her into that sickness? ఈ రోగంలో ఆమె ఏది బంధించి వేసి ఉంది? A spirit of infirmity. ఒక దయ్యము ఇక్కడ ఉంది అని చెప్తుంది. ఆత్మ దయ్యం అంటే దురాత్మ. దురాత్మ, బలహీన పరుచు దురాత్మ, రోగము కలగజేయు దురాత్మ. That means there is a spirit of bondage that is caging us in our lives. మన జీవితాల్లో బంధకాల్లో బంధించే ఒక ఆత్మ దురాత్మ ఉందని అర్థం. We need to rebuke that spirit. ఆ దురాత్మను మనం It's a demonic spirit. అది దయ్యపు ఆత్మ. It was a spirit of infirmity that bind her for 18 years. బలహీన పరుచు దయ్యము ఆ స్త్రీ 18 సంవత్సరాలుగా బంధించి వేసి ఉంది. Hallelujah. You understanding what I'm trying to say? నేను చెప్పదలుచుకున్నాను. Jesus came. Acts 10 verses 38 says, అపోస్తల కార్యము 10వ అధ్యాయం 38వ వచనంలో God anointed Jesus of Nazareth. యేసయ్యను దేవుడు He went about doing good. He went about doing good. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. And he went about doing good. దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయుచు. And he came against every spirit that oppressed people. అపవాది చేతి పీడింపబడే వారందరినీ స్వస్థపరచు. Who was the oppressor? ఎవరు మిమ్మల్ని బంధిస్తూ ఉన్నారు, పీడిస్తూ ఉన్నారు? The oppressor is a spirit. మిమ్మల్ని పీడించేది ఒక దురాత్మ అయి ఉంటుంది. I mean, every sickness is a spirit. ప్రతి రోగము ఒక దురాత్మ. Financial crisis is a spirit. ఆర్థిక సమస్యలు ఒక దురాత్మతో We have to rebuke that spirit. ఈ దురాత్మలను మనం గద్దించాల్సిన వారంగా This ఉన్నాం. woman had a spirit of infirmity. ఈ స్త్రీ బలహీనపరచు దురాత్మ చేత Bible పీడింపబడుతుంది. says that Jesus became cursed for us. మన నిమిత్తము యేసయ్య శాపగ్రస్తమై that he ఉన్నాడు. will break every spirit of darkness that's working in our lives. అంధకార సంబంధమైన ప్రతి దురాత్మను ఆయన మన జీవితంలో నుండి తొలగిస్తూ ఉన్నాడు. Today we have to rise up from all our infirmities. మన ప్రతి బలహీనతల నుండి మనం బయటికి రావాల్సిన వారంగా ఉన్నాం ఈ రోజు. I mean, Acts, Isaiah 61 verses 1 is a prophetic scripture of Jesus. యెషయా 61:1 అది యేసయ్యను గురించిన ప్రవచన వాక్యము. Let's read that. ఆ వాక్యాన్ని మనం Isaiah చూద్దాం. 61 verses 1. యెషయా గ్రంథము The same passage is in the New Testament also. 61వ అధ్యాయము 1వ వచనము అదే వాక్యము తిరిగి మనము క్రొత్త నిబంధన గ్రంథంలో Luke 4:18. లూకా సువార్త 4:18. Okay, Isaiah 61 verses 1. యెషయా 61
The Spirit of the Lord is upon me, Prabhu- because the Lord has anointed me with good tidings unto the meek. ప్రభువు యెహోవా నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను He అభిషేకించెను. sent me to bind the brokenhearted and proclaim liberty to the captive, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, and opening the prisons of them that are bound. బంధింపబడిన వారికి విముక్తిని See, ప్రకటించుటకు. she had a spirit of infirmity, బలహీనపరచు ఒక దురాత్మ but కలిగి. Jesus came with a spirit of goodness. కానీ యేసయ్య మంచి ఆత్మను కలిగి మన మధ్యకు The వచ్చినాడు. Holy Spirit, God, will rebuke that spirit of infirmity. పరిశుద్ధాత్మ ఆ దురాత్మను గద్దిస్తూ ఉంది. Amen. When you receive the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీరు పొందుకుని ఉన్నప్పుడు every spirit of darkness will leave. అంధకార సంబంధమైన ప్రతి దురాత్మ కూడా So, here పారిపోతుంది. this woman had the spirit of infirmity, ఈ స్త్రీ బలహీనపరచు దురాత్మ చేత but the Lord బాధింపబడుతుంది. was anointed with the Spirit of God from above. కానీ యేసయ్య దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకింపబడి ఉన్నాడు. He went to heal the brokenhearted, to bind the brokenhearted, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, to proclaim liberty to the captive, బంధింపబడిన వారిని విముక్తిని and కలిగించడానికి, opening the prisons of them that are bound. చెరలో ఉన్న వారిని విడుదల కలగ చేయడానికి యేసే వచ్చినాడు. Hallelujah. హల్లెలూయా. The Lord was there in that place to rebuke that spirit of bondage. ఆ దురాత్మను గద్దించడానికి ప్రభువు ఆ చోట అక్కడికి వచ్చి ఉన్నాడు. Amen. There is liberty for those who are bruised. ఎవరైతే నలిగిపోయి ఉన్నారో వారికి విడుదల So కలుగజేస్తున్నాడు. your freedom is blocked by a demonic attack. మీ యొక్క స్వేచ్ఛ ఒక దురాత్మ అడ్డుకుంటూ ఉంది. Amen. So you can't be there. You can't allow the spirit to dominate you. కాబట్టి ఆ దురాత్మ మీ పైన శక్తి పొందుకోవడానికి మీరు వీలు కలగ చేయకూడదు. Ephesians 6 verses 10 to 12 says, ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-12 వచనాలు I will మనం quote that చూస్తున్నాం. for you. నేను ఆ వాక్యాన్ని చదువుతాను. For we wrestle not against flesh and blood, but against principalities, powers of darkness. మనం పోరాడునది శరీరుల చేత కాదు, కానీ రక్త మాంసంతో కాదు, శరీరంతో కాదు. మా చదువు 12. 12 ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాము. Hallelujah. So there is a spirit that is trying to put us in bondage. ఒక దురాత్మ మనల్ని బంధకాల్లో But బంధించేయడానికి ప్రయత్నం when we చేస్తుంది. take authority in the name of Jesus, కానీ యేసు నామములో మనం అధికారము తీసుకున్నప్పుడు every knee of that demonic spirit has to bow down. ఆ దురాత్మ యొక్క ప్రతి మోకాలు వంగిపోవలసిందే. Point number 4 that I want to give you. నాలుగవ విషయం మనం Let's నేర్చుకుందాము. come towards the chapter 13 again. లూకా సువార్త 13వ అధ్యాయానికి తిరిగి వద్దాము. 13. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. And Jesus saw her యేసు ఆమెను చూచి and called her రమ్మని పిలిచి and said to her, అమ్మా, Thou art loosed of thy infirmity. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో He చెప్పాను. declared freedom from her bondage. ఆమె బంధకాల నుండి ఆమెకు స్వాతంత్రాన్ని యేసే ప్రకటించాడు. Amen. It's not that she didn't have that freedom. ఆ స్వేచ్ఛ ఆమె లేదు అని మనం చెప్పము. Bible says that she is called the daughter of Abraham. ఆమె అబ్రహాము కుమార్తెగా వాక్యం చెప్తుంది. Many times we have Christ living in us, but still we are in bondage. మనం ఎన్నోసార్లు మనం క్రీస్తును మనలో కలిగి ఉన్నప్పటికీ కూడా బంధకాల్లో జీవిస్తూ Let me give you ఉన్నాము. an example. Listen to this carefully. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. Jesus told Lazarus to come out from the tomb. యేసయ్య లాజరును సమాధిలో నుంచి బయటికి రమ్మని పిలిచాడు. Lazarus came out of the tomb. లాజర్ సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. But what was wrapping him? కానీ అక్కడ ఏం జరుగుతుంది? The grave clothes were wrapped around him. ఆయన పాతి పెట్టిన వస్త్రాలతోటి ఆయన చుట్టబడి ఉన్నాడు. Amen. There are lots of dead clothes that are wrapping around us. మనల్ని కూడా మరణపు వస్త్రాలు అనేకము మనల్ని చుట్టివేసి ఉన్నవి. We have to be loose from all those things. అటువంటి వాటి నుంచి మనము విడుదల పొందాలి. Amen. So Jesus said, Thou be loosed in Jesus' name. యేసయ్య అన్నాడు, నీవు దేవుని నామములో విడుదల Christ has redeemed us from the curse of the law. ఈ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి యేసయ్య మనకు విడుదల కలుగ చేసి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా.
Look at verse number 14. 14వ వచనం గమనించుకుందాము. And he laid, verse number 13 says, he laid hands on her and immediately she was made straight and glorified God. 13వ వచనంలో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. Received her healing for which she was suffering for 18 long years. 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రోగము నుంచి ఆమె స్వస్థతను Verse అనుభవించింది. number 14 says, 14వ వచనం చదువుకుందాం. the ruler of the synagogue answered with indignation. ఆ సమాజ మందిరపు అధికారం కోపముతో మండిపడి, ఆగ్రహము తెలుగులో నేను చూసినది కోపము ఆగ్రహము, indignation. So the word indignation means the ruler of the synagogue. That means the one who was the leader of the synagogue. ఆ సమాజ మందిరపు అధికారి, that means there were many other rulers with him. అక్కడ ఇంకా అనేక మంది అధికారులు కూడా So they ఉన్నారు. were like the pastors, they were like the people who are taking care of the church or the synagogue. అంటే అక్కడ చర్చిని చూసుకునే పాస్టర్ల లాగా పెద్దల్లాగా అక్కడ అనేక మంది ఉన్నారు. Read this words. Let's read this words in Telugu. ఈ వాక్యం తెలుగులో చదువుకుందాం. 14వ వచనము. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున, మళ్ళీ చదువు 14 స్టార్టింగ్ నుంచి చదువు. యేసు ఫ్రమ్ దట్ వర్డ్. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థ పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. చూడండమ్మా, ఇది బాగుంది. ఇది ఎట్లుంది మీకు అర్థమవుతుందా? The ruler of the synagogue is saying with much grief. ఆ సమాజ మందిరపు అధికారి చాలా కోపంతో అంటున్నాడు, ఆయన కోపపడుతున్నాడు. He's saying, you do the healing from Monday to Saturday, don't do it on a Sunday. సోమవారం నుండి శనివారం వరకు వచ్చి స్వస్థతను చేసుకోండి, కానీ ఆదివారం మాత్రం చెయ్యొద్దు అంటూ ఉన్నాడు. బాబు, మీ చర్చ్కి వస్తున్నామే, ఆమె 15 సంవత్సరాల నుంచి వస్తుంది, ఆమె స్వస్థత పొందినట్టు సంతోషించాలి కదా, అవునా కదా? You should rejoice because she got healed, right? ఆమె స్వస్థత పొందినందుకు మీరు సంతోషించాలి. అక్కడ the ruler of the synagogue is not happy. కానీ సమాజ మందిర అధికారానికి ఆ సంతోషమే కనబడట్లేదు. We are all surrounded with such kind of people in our lives. మన చుట్టుముట్టు కూడా అటువంటి మనుషులతోటి మనము ఉన్నాము. They are people who are mindful of traditions. చాలా మంది ఆచారాల మీద దృష్టి పెడుతూ ఉంటారు. Bible says in Mark 7 verses 13, you nullify the word of God for the sake of your traditions. మీ ఆచారాల నిమిత్తము దేవుని వాక్యాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారని మార్క్స్ వార్త 7:13. church, they are doing the things of God, but they don't want that lady to get healed on a Sunday. చర్చ్ నడిపిస్తున్నారు, దేవుని కార్యాలు చేస్తున్నారు, కానీ ఆ స్త్రీ ఆదివారం స్వస్థత పొందొద్దని అంటున్నారు. మండే టు సాటర్డే ఏమైనా చేసుకోండి, కానీ సండే ఏం చేయదు. ఇదేం బాగుందయ్యా? we are also surrounded by people like that. అటువంటి మనుషులే మన చుట్టుముట్టు కూడా ఉంటూ ఉన్నారు. And that is called traditions. అవన్నీ ఆచారాలు అంటూ ఉంటారు. There are lot of churches that follow traditions today. చాలా సంఘాలు చర్చెస్ ఇప్పుడు అటువంటి ఆచారాలు You will never see పాటిస్తున్నాయి. healing happening in the church. అటువంటి చర్చెస్ లో స్వస్థతలు You will never see breakthroughs coming in that church. విడుదల అటువంటి చర్చెస్ Because your focus is all about people. ఎందుకంటే మీ దృష్టి అంతా కూడా All మనుషులపైన about ఉంది. how we have to do things and perform things to please God. మనము ఏ విధంగా మంచి పనులు ప్రదర్శించి దేవుని సంతోషపెట్టాలని చూస్తూ ఉంటారు. They allow the traditions to rob your freedom that is in Christ Jesus. యేసుక్రీస్తులో కలిగే విడుదలను అనుభవించకుండా ఆ ఆచారాలు ఉంటూ ఉన్నవి. We talk about days. రోజుల గురించి మాట్లాడుతుంటాం. Some మంచి people రోజులు say, this day is good, that day is good. మనుషులు అంటుంటారు ఇది మంచి రోజు, ఇది మంచి రోజు కాదు అని. Christians also speak about days. క్రైస్తవులు కూడా చాలా మంది ఆచారాలు పాటిస్తున్నారు అట్లా, మంచి రోజు చెడు రోజు. How can you think about all those things? ఇటువంటి విషయాలు ఎట్లా ఆలోచించగలుగుతున్నారు? How can you keep your mind on this is good day and this is bad day? మీ మనసులో ఇది మంచి రోజు కాదు, ఇది చెడ్డ రోజు అట్లా ఎలా అంటూ If you ఉంటారు? are stuck with people which have this mindset, you'll never receive freedom. మీరు ఇటువంటి ఆలోచన కలిగిన మనుషులతోటి ఉన్నట్టయితే మీరు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని అనుభవించలేరు. Hallelujah. You need to come out of that traditional mindset. అటువంటి ఆచారమైన మనస్సుకత నుంచి We బయటికి should have రావాలి. the mind of Christ. క్రీస్తు మనసును కలిగి ఉండాలి మనము. A heart that loves people. ఇతరులను ప్రేమించగలిగే హృదయాన్ని కలిగి ఉండాలి మనము. We should have a heart for people to grow. ఇతరులు ఎదగగలిగే హృదయాన్ని మనం Many times we have that jealousy if someone is growing. ఎవరన్నా జీవితంలో ఎదుగుతున్నారంటే అసూయ కలిగిన హృదయాలతో ఉంటాము. These people were just like that. ఈ మనుషులు కూడా అటువంటి వారే. They were feeling angry that she got healed. ఆమె స్వస్థత పొంది ఉన్నదని వారికి కోపం వస్తుంది. అర్థమవుతుంది ఏం చెప్తుంది?
ముఖాలు చూస్తే నాకు తెలియడం లేదు. అయిపోయింది, లంచ్ టైం వస్తున్నాం మనం త్వరగా. హల్లెలూయా. ఇంకొంచెం నిజమైన స్వాతంత్రం కావాలంటే వాక్యం ఎక్కాలి మనకు. హల్లెలూయా. ఆమేన్. She was going to church, ఆమె చర్చికి వెళ్తుంది. but these people are bothered about traditions. కానీ వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆచారాల గురించి బాధపడుతున్నారు. మండే టు సాటర్డే హీలింగ్ చేసుకో యేసయ్యా, సండే రోజు ఏం చేయకు. అయ్యో నువ్వు సంతోషపడాలమ్మా, ఆమె బాగుపడిందని. యూ షుడ్ ఫీల్ సో హ్యాపీ, రిజాయిస్. ఓ వావ్, మై చర్చ్ మెంబర్ గాట్ హీల్డ్. నా సంఘంలో ఒకరు స్వస్థత కలిగిందని సంతోషించాలి, పండగ చేసుకోవాలి మీరు. ఓ దినాలు మంచిది కాదు, ఈ రోజులు మంచిది. యు ఆర్ టాకింగ్ అబౌట్ డేస్. వాళ్ళు రోజుల గురించి. ఈ రోజు పెళ్లి చేద్దాం, ఈ పెళ్లి రోజు మంచిది. అమావాస్య రోజు చేయొద్దు, పూర్ణిమ రోజు చేయొద్దు, ఆ రోజు చేయొద్దు, ఈ రోజు చేయొద్దు, నాకు తెలియదమ్మా. దినాల గురించి మనసు పెట్టొద్దు అంటుంది నేను వాక్యం. Traditions, you nullify the word of God for the sake of traditions. ఆ ఆచారాలను కూడా దేవుని వాక్యాన్ని వ్యర్థపరుస్తుంది. If someone never have greed in your heart, దురాశ మీ హృదయంలో లేనట్టయితే, never have greed in your heart, you need healing if that is there in your heart. Greed in your heart, మీ హృదయాల్లో ఆ దురాశ కలిగి ఉన్నట్టయితే దాని నుంచి మీకు విడుదల కలగాలి. యేసు ప్రభువు ఒక మంచి మాట చెప్పాడు వాళ్ళ గురించి. He told a very beautiful line. ఆ స్త్రీ గురించి చేసే ఒక స్త్రీ గురించి కాదు, వాళ్ళ గురించి, ఆయన గురించి చెప్పిండు. ఆ సమాజపు మందిరపు అధికారి గురించి చేసే verse number 15, 15వ వచనము. And the Lord answered him and said, అందుకు ప్రభువు, thou hypocrite. వేషధారులారా. ఎవరైనా ఇన్ఛార్జ్ ఆయననే, రూలర్ ఆఫ్ ద సినగాగ్. ఏసానికి మర్యాదనే లేదు, పాపం పెద్ద మనిషిని పోయి అడ్డ చెప్తున్నావు. నువ్వు చర్చ్కి పోయినావు, వాళ్ళ చర్చ్కి పోయి వాక్యం చెప్తున్నావు. యువర్ గోయింగ్ టు హిస్ చర్చ్, యువర్ షేరింగ్ ద వర్డ్. పోయి పెద్ద మనిషిని పోయి వేసుదా చెప్పొచ్చు అట్లా. యేసయ్య వాళ్ళ చర్చికే వెళ్ళి వాళ్ళ చర్చిలో వాక్యం, ఆ చర్చి పెద్దను పట్టుకొని Lord answered him and said, thou hypocrite. యేసయ్య ఆయన చూసి వేషధారుడా అంటూ ఉన్నాడు. You have don't you have on the Sabbath loose your ox and ass from the stall and lead it for watering? మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైన గాడిదనైన గాడి యొద్ద విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టను కదా. You take care of your animals on a Sunday. మీ పశువులను జాగ్రత్తగా ఆదివారం చూసుకుంటారు. You feed your animals on Sunday. ఆదివారం వాటికి పోషణ. You give water for your animals on Sunday. మీ పశువులకు నీళ్ళు అందిస్తారు ఆదివారం. మూర్ఖుడా. ఈయనయ్యా ఏం చెప్తున్నాను, ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. కొంతమందికి కుక్కలే ప్రాణం. దేర్ లైఫ్ ఇస్ ఆల్ యానిమల్స్. వాళ్ళ జీవితం అంతే కూడా మనుషులు కాదు. కొంతమంది ప్రేమ కుక్కలకే చూపిస్తారు, మనుషులకు చూపించారు. దీస్ పీపుల్ ఆర్ లైక్ దాట్. ఈ మనుషులు కూడా అట్లే ఉన్నారు. ఐ డోంట్ నో వై జీసస్ సెడ్ దట్. యేసయ్య మాట ఎందుకు అన్నాడు? టేక్ కేర్ ఆఫ్ యువర్ ఆక్స్ ఆన్ ఎ సండే. మీ పశువులను ఆదివారం జాగ్రత్తగా చూసుకుంటారు. యు పుట్ ఫుడ్ ఫర్ యువర్ animals. మీ పశువులకు దానం పెడతారు. She is my daughter. ఆమె నా కుమార్తె కదా. She is a daughter of Abraham. ఆమె అబ్రహాము కుమార్తె కదా. How can you wait for a good day for her to get a healing? ఆమె స్వస్థత పొందుకోవడానికి ఒక మంచి రోజు కొరకు ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు? Today is the day of her healing. ఈ రోజే ఆమె స్వస్థత పొందుకునే దినము. Today is the day of freedom. ఈ రోజే విడుదల పొందుకునే రోజు. You hypocrite, don't talk. వేషధారుడా, నువ్వు మాట్లాడవు. They are selfish people, hypocrites. ఈ వేషధారులు స్వార్థపరులు. They only think about themselves. వారి గురించి, వాళ్ళ మేలు గురించి ఆలోచిస్తారు. వాళ్ళు అస్సలు ఫ్రీడమ్ లో నడవలేమ్మా. They cannot walk in freedom at all. వాళ్ళు స్వాతంత్రంలో జీవించలేరు. When you pour into people's life, that is real freedom. మీరు ఇతరుల జీవితాలను నింపగలిగినప్పుడే నిజమైన స్వేచ్ఛను. What you don't have, you can't give. మీలో లేనిది మీరు ఇతరులకు ఇవ్వలేరు. If you don't receive the love of God, దేవుని ప్రేమను మీరు పొందుకోకపోతే, you can't love the other person. ఇతరులు మీ పొరుగువారిని మీరు ప్రేమించలేరు. If you don't honor God, దేవుని మీరు గౌరవించకపోతే, you can't honor your other person. మీరు ఇతరులను గౌరవించలేరు. What you don't have, you can't give. మీలో మీకు లేనట్టయితే అది మీరు ఇతరులకు. You need to ask the Lord to heal your heart. దేవుడు మీ హృదయాన్ని స్వస్థపరచాలి. Let's not be like that hypocrite. ఆ వేషధారులాగా మనం ఉండకూడదు. Let's not follow traditions. మనం ఆచారాలను పాటించకూడదు. Let's not be selfish for our own needs. మన అవసరతల నిమిత్తం మనం స్వార్థపరులుగా ఉండకూడదు. But let's think about others. ఇతరుల గురించి ఆలోచించేవారుగా ఉండాలి. Amen. Let's think about others. ఇతరుల గురించి ఆలోచించేవారుగా ఉండాలి. Let the joy flow from you.
మనలో నుండి ఆ సంతోషం When you ఆనందం see your neighbor బయలుదేరుగాక. suffering, do something to help him. మీ పొరుగు వారు బాధపడుతున్నప్పుడు వారిని ఏదో ఒకటి చేసి If వారికి you really are సహాయపడండి. enjoying the freedom of Christ, మీరు క్రీస్తులో నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించినట్టయితే help your neighbor also to walk in freedom. మీ పొరుగు వాళ్ళకు కూడా అదే స్వాతంత్రంలో జీవించడానికి Help him in సహాయపడండి. whatever way you can. మీరు ఏ విధంగా సహాయపడగలరో ఆ విధంగా Share సహాయం your చేయండి. freedom. మీ స్వాతంత్రం వారితో Freedom is పంచుకోండి. not selfish. స్వాతంత్రము స్వార్థమైనది కాదు. You know, I'm all talking about people who are in the church. నేను సంఘంలో చర్చిలో ఉన్న వారితోనే మాట్లాడుతూ ఉన్నాను. Everything is happening inside the church. ఇదంతా కూడా ఒక చర్చిలోనే జరుగుతుంది సంఘటనలన్నీ Jesus కూడా. spoke to the head of the synagogue. ఈ సమాజ మందిరపు అధికారితో యేసయ్య మాట్లాడుతున్నాడు. వేషధారుడా, ఏదో మంచిగా మాట అది. మనం కూడా చెప్తున్న యేసయ్య అదే మాట. ఇతరుల గురించి మనం ఆలోచించకపోతే మనం కూడా వేషధారులమే. క్రైస్తవుడిగా పేరు పెట్టుకున్నాము, మన చేతులు లేపి ఆరాధిస్తున్నాం, కానీ మన మనసులు చాలా దూరంగా ఉంది క్రీస్తుల నుంచి. మనం వేషధారులం. బట్టలు మంచిగా కట్టుకుంటాం, సంఘానికి పోతాం అన్నట్టు సండే. ఏం లాభం? ఇతరులని సాయం చేస్తున్నాం మనం. వీఆర్ ఓన్లీ మైండ్ఫుల్ ఆఫ్ అవర్ ఓన్ థింగ్స్. మనకి ఏవైతే సంబంధించినో వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాము. ఈ పనులు ఇదే టైంలో చేయాలా? యూ హ్యావ్ టు డూ థింగ్స్ యాజ్ పర్ మై టైం. నేను అనుకున్న సమయానికే మీరు నాకు చేసి మండే టు సాటర్డే ఓన్లీ డూ హీలింగ్. మండే నుంచి సోమవారం నుంచి శనివారం వరకే స్వస్థత చేయాలి. సండే చేస్తే హీ గాట్ కోపం. ఆయన కోపం వచ్చింది సండే చేయగానే, ఆదివారం చేయగానే. యు అండర్స్టాండింగ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే? నేను చెప్పదలుచుకుంది రియల్ ఫ్రీడమ్ ఇస్ వెన్ యు రిసీవ్ ఇన్ యువర్ హార్ట్ యు కెన్ గివ్ ఇట్ టు అదర్స్. నిజమైన స్వాతంత్రము మీరు హృదయంలో పొందుకున్నప్పుడే ఇతరులతో పంచుకోగలరు. జీసస్ టోల్డ్ హర్. యేసయ్య ఆమెతో Verse number అంటున్నాడు. 15, and the Lord answered and said, thou hypocrite, 15వ వచనంలో యేసయ్య అంటున్నాడు, వేషధారుడా, you take care of your ox. మీ ఎద్దునైనా గాడిదనైనా పట్టించుకుంటారు. Verse number 16, 16వ వచనంలో, and ought not this woman, being a daughter of Abraham, whom Satan has bound for 18 years, be loosed from her bounds on the Sabbath day? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాడు. She said, she is a daughter of Abraham. ఈమె అబ్రహాము కుమార్తె She అంటూ belongs ఉన్నాడు. to me. ఆమె నా సొంతము అంటూ ఉన్నాడు. She came with faith. ఆమె విశ్వాసముతో నా From యొద్దకు 18 years, she is coming to your church. 18 సంవత్సరాలుగా మీ చర్చికి వస్తుంది. She was always bent. ఆమె ఇప్పుడు ఒగ్గిపోయే ఉంది. But today is a day of her healing. ఈ రోజు ఆమె స్వస్థత పొందుకునే రోజు. Hallelujah. హల్లెలూయా. She is the daughter of Abraham. ఆమె అబ్రహాము కుమార్తె. Jesus was saying her identity. యేసయ్య ఆమె యొక్క గుర్తింపుని బోధిస్తూ ఉన్నాడు. You know, Christ broke the curse so that we'll all be children of Abraham. యేసయ్య శాపమును విరిచేసి మనమందరం కూడా అబ్రహాము సంతానముగా Today ఉండడానికి you cannot be చేస్తున్నాడు. bound with anything. ఈ రోజు మీరు ఏ బంధకంలో చిక్కబడకూడదు. You cannot be in the cage. మీరు ఆ పంజరంలో చెరసాల్లో ఉండకూడదు. But God is wanting you to be loosed. దేవుడు మీ బంధకాలను కట్లను Many people are stopping your bondage. అనేకులు మీ Putting you in కట్లను bondage. కట్టేస్తున్నారు, But బంధకాలు whom the Son ఉంచుతున్నారు. sets free is free indeed. కుమారుడు ఎవరికైతే విడుదల కలిగించేవారు నిజముగా విడుదల పొంది Satan has ఉన్నారు. bound, but Jesus come to make us free. సాతాను బంధించి వేసి ఉన్నాడు, యేసయ్య బంధకాలు We are children of తెంచుతున్నాడు. covenant. మనము వాగ్దాన We పుత్రులమై are children of ఉన్నాము. promise. మనము వాగ్దాన పిల్లలుగా Hallelujah. ఉన్నాము. We have to receive what belongs to us. మనకు సొంతమైనది మనం పొందుకోవాలి. We need not walk in bondage anymore. మనం బంధకాల ఇక మీదట జీవించడానికి వీలు Because లేదు. whom the Son sets free ఎందుకంటే కుమారుడు విడుదల చేసిన వారు is free indeed. వారు నిజముగా విడుదల One last పొందినారు. scripture, Romans, 2 Corinthians 3:17 says, 2 కొరింథీ 3:17 వచనము, now the Spirit of the Lord, where the Spirit of the Lord is, there is freedom. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ Where the స్వాతంత్రం Spirit of the ఉండును. Lord is, there is freedom. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. The Spirit of the Lord here is in this place. ప్రభు యొక్క ఆత్మ ఇక్కడ ఈ చోట ఉన్నది. Lord wants you to walk in freedom. ప్రభు మీరు స్వాతంత్రంలో జీవించాలని ఆశిస్తున్నారు. When you really encounter Jesus, మీరు యేసయ్యను నిజముగా as that woman ఎదుర్కొన్నప్పుడు, encountered Jesus in the church, ఆ స్త్రీ చర్చ్ లో యేసయ్యను కలిసినప్పుడు she was set free. ఆమె విడుదల పొంది ఉన్నది. Today we are going to set free. ఈ రోజు మనము విడుదల పొందుతున్నాము. What are you believing for? మీరు దేని గురించి విశ్వసించవచ్చు? Never lose hope. మీరు నిరీక్షణను వదిలిపెట్టకూడదు. The woman who had 5 husbands, 5 భర్తలను కలిగిన she was స్త్రీ, called the woman of Samaria.
ఆమె సమరయ స్త్రీగా పిలువబడుతుంది. She had no identity. ఆమెకి ఎటువంటి గుర్తింపు లేదు. She was a sinner. ఆమె పాపము చేయబడి, But when she encountered Jesus, ఆమె క్రీస్తుని కలుసుకున్నప్పుడు, when she encountered Jesus, ఆమె యేసుక్రీస్తుని కలుసుకున్న రోజు her life was free. ఆమె జీవితంలో స్వతంత్రం పొందుకుంది. Her life was free completely. ఆమె సంపూర్ణమైన స్వాతంత్రము జీవితంలో Jesus is willing to make us free. ఈ రోజు యేసయ్య మనకు స్వాతంత్రం See, ఇవ్వాలంటున్నాడు. when Jesus saw her, he didn't wanted her to go like that. యేసయ్య ఆమెను చూసినప్పుడు ఆమె అలాగే వెళ్ళిపోవాలని ఆశ. Today when Jesus sees you, when he sees you, మిమ్మల్ని చూసినప్పుడు he doesn't want you to go the same way. మీరు వచ్చిన విధంగానే వెళ్ళాలని ఆయన He ఆశపడతాడు. doesn't want me to go the same way. మీరు ఎలా వచ్చారో అలానే వెళ్ళాలని ఆయన. He's seeing at me. ఆయన నన్ను చూస్తూ He's ఉన్నాడు. seeing at you. ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. And he's saying, you're a daughter of Abraham, you're a son of Abraham. నువ్వు అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె అని చెప్తూ How ఉన్నాడు. is that Satan has bound you? సాతాను మిమ్మల్ని ఎలా How బంధించగలిగింది? can you walk? How can you still continue to walk in that sickness? ఇంకా అదే రోగంలో మీరు ఎలా జీవిస్తున్నారు? How can you be in that problem? ఇంకా అదే సమస్యలో ఎలా బతుకుతూ Will ఉన్నారు? not be in that place. అటువంటి చోట ఇంకా ఉండకూడదు. But whom the Lord sets free ఎందుకంటే ప్రభు ఎవరికి విడుదల కలుగ is చేస్తున్నారు really free indeed. వారు నిజంగా Can we స్వతంత్రంగా all stand to ఉన్నారు. our feet? దయచేసి నిలబడదాం అందరము. The Lord saw her. ప్రభు ఆమెను చూచి ఉన్నాడు. Listen to this. The Bible says the Lord saw her. ప్రభు ఆమెను చూచి He ఉన్నాడు. called her. ఆమెను పిలిచి He ఉన్నాడు. laid hands on her. ఆమె పైన చేతులుంచి And he ఉన్నాడు. said, thou art loosed. నీవు విడుదల పొంది ఉన్నావు You అని are చెప్పి. free right now. ఈ క్షణమే నువ్వు విడుదల పొంది ఉన్నావు. Receive your freedom today in Jesus' name. యేసు నామములో స్వాతంత్రాన్ని పొందుకో. In Jesus' name. యేసు నామములో స్వాతంత్రాన్ని Receive పొందుకో. your freedom in the name of Jesus. యేసు నామములోనే Receive స్వాతంత్రాన్ని your పొందుకో. freedom in the name of Jesus. యేసు నామములోనే The స్వాతంత్రం Lord పొందుకో. saw her. ఈ ప్రభు ఆమెను చూచున్నాడు. He laid hands on her. యేసయ్య ఆమె పైన చేతులుంచి Be ఉన్నాడు. thou loosed. విడుదల పొందుము. And the Lord is telling the same thing to us. ఈ రోజు దేవుడు మనతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. Are you listening, my dear brothers and sisters? ప్రియ సహోదర సహోదరులారా, Are you listening to me right now? మీరు నా మాటలు వింటూ ఉన్నారా? We need not walk the same way out of this place. ఈ చోట నుంచి బయటికి వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యలతో వెళ్ళకూడదు. But we can go and walk in freedom. మనము వెళ్ళి స్వేచ్ఛగా స్వాతంత్రంగా బ్రతుకుదాం. Because we have the Spirit of Christ living in us. ఎందుకంటే క్రీస్తు ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. We are not born of Ishmael, not of Hagar, but we are born of Sarah, Bible says. మనము హాగరుకు పుట్టిన సంతానము కాదు, మనము శారకు పుట్టిన సంతానము. We are not born of the bound woman, but Sarah, the free woman. మనము బానిసకు పుట్టలేదు కానీ స్వేచ్ఛలో పుట్టి ఉన్నాము. We are the sons of Isaac. మనము ఇస్సాకు పుత్రులము. God, Abraham made covenant with Isaac. దేవుడు ఇస్సాకుతో ఒక నిబంధన అబ్రహాము, చేశాడు. అబ్రహాముతో నిబంధన చేసుకొని ఉన్నాడు. Abraham, Isaac తో నిబంధన చేశాడు. అబ్రహాము ఇస్సాకుతో నిబంధన. Because he was his son of covenant. ఎందుకంటే ఆయన నిబంధన పుత్రుడుగా ఉన్నాడు కాబట్టి. He gave him all that belongs to him. ఆయనకున్న సమస్తమును ఇస్సాకు ఇచ్చినాడు. Today we are the sons of God through Christ Jesus. ఈ రోజు మనము క్రీస్తు ద్వారా దేవుని పిల్లలమై ఉన్నాము. We are children of covenant. మనము వాగ్దాన పిల్లలుగా ఉంటూ ఉన్నాము. How can sons and daughters of God be in bondage? దేవుని కుమారులు కుమార్తెలు బంధకాలు ఎలా జీవిస్తారు? Lift your hands up to heavens right now. పరలోకం వైపు చేతులు చాపుదాము. Receive your breakthrough today. ఈ రోజు విడుదలను పొందుకుందాం. Receive your breakthrough today. ఈ రోజు మీ విడుదలను యేసు నామములో In the పొందుకోనండి. name of Jesus. యేసు నామములో. I bind every spirit of infirmity right now. బాధపరచు ప్రతి దురాత్మను యేసు నామములో I బంధిస్తున్నాను. bind it in the name of Jesus. యేసు నామములో I బంధిస్తున్నాను. bind every financial spirit of poverty in the name of Jesus. పేదరికపు దురాత్మను యేసు నామములో I బంధిస్తున్నాను. rebuke it and I ask you to leave in Jesus' name. యేసు నామములో గద్దించి వెళ్ళిపోమని I declare that you are sons of prosperity. మీరు సౌభాగ్యపు పిల్లలుగా నేను ప్రకటిస్తున్నాను. I declare that your hands are blessed. మీ చేతి పనులు దీవింపబడి ఉన్నాయి. If any sickness is holding you today, ఏదైనా రోగం చేత మీరు బాధింపబడుతున్నట్టయితే I rebuke that spirit of sickness. ఆ రోగపు దురాత్మను గద్దిస్తూ ఉన్నా. I release healing in your bodies right now. మీ శరీరంలో స్వస్థతని క్షణమే విడుదల చేస్తూ In ఉన్నా. Jesus' name. యేసు నామములో. The Lord is, I just feel that the Spirit of the Lord is here moving in this place. దేవుని యొక్క సన్నిధి మధ్య సంచరిస్తూ ఉన్నది. నేను I
feel what God is doing in your lives. దేవుడు మీ జీవితాల్లో చేసేదంతా నేను చూడగలుగుతాను. I can see that in my spirit. నా ఆత్మలో నేను చూడగలుగుతున్నాను. I can relate to it right now. ఈ క్షణము నేను దాంతో Receive the word right now. ఈ వాక్యాన్ని ఈ క్షణమే పొందుతాను. By faith, receive the word. విశ్వాసం ద్వారా ఈ వాక్యాన్ని We can పొందుతాను. continue to live in bondage. మీరు బంధకాలు ఇంకా బంధించబడకూడదు. We can live in our own cages. మనం ఇంకా పంజరాలలో బ్రతుకుతున్నాం. As we heard the word that Varsha said, we have to surrender. మనము వర్ష సిస్టర్ చెప్పినట్టుగా మనల్ని మనం సమర్పించుకోవాలి. The Lord accepts us as we are. దేవుడు మనం ఎలా ఉన్నారో అలా మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. But